3 సంవత్సరాల వయసున్న రాష్ట్రానికి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ పడుకోవాలో తెలియని పరిస్థితిలో ఒక నూతన రాజధాని ఏర్పాటు చేసుకుని ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుంది. ఇది చూసి చాలామందికి అసూయపరులు ఉంటారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని మనం ఆపలేము. మన పప్పు ఉన్నాడు, మళ్ళీ అతన్ని చూస్తే నాకు కామెడీ ఆర్టిస్టే గుర్తొస్తాడు. యాస్ట్రేక్ ఎక్కువ డస్ట్బిన్కి తక్కువ అన్నట్టుగా అన్నిటికీ సవాల్ అంటాడు. నేను 3 మహానాడుల వేదిక నేను సవాల్ ఇస్తున్నాను. నా పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ సొంత నాయకుడు ఆరోపణలు చేశారు. చేసినప్పుడు చర్చకు రావాలి కదండి. వాస్తవంగా ఎందుకు చర్చకు రావట్లేదు? మొదటి ఆయన సవాల్ని స్వీకరించకుండా పారిపోయామంటాడు. ఈరోజు నువ్వు చేసే సవాల్ ఎలాంటిది? నీ పైన వచ్చిన ఆరోపణలు మాత్రం బహిరంగ చర్చ. వేరే వాళ్ళ మీద మీరు కుట్రపూరితంగా పెట్టిన కేసులు సిబిఐ చర్చ, కోర్టులో చర్చ జరగాలనుకుంటున్నారు. నిజంగా బహిరంగ చర్చ జరిగితే నిజానిజాలు తెలిసే విధంగా ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కుట్రపూరితంగా కేసులు పెట్టారు? ఎందుకు జైలుకు పంపించారు? ఈరోజు ఎందుకు వాటి గురించి పదే మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. యావత్ భారతదేశం చరిత్రలో ఆస్తులు ప్రకటించిన ఏకైక రాజకీయ కుటుంబం మాది. గడిచిన 6 సంవత్సరాలు ప్రకటించాం. అన్నీ నీతి నిజాయితీగా బతికి మీరు సిబిఐ ఎంక్వైరీ మీ పైన వేసుకోండి అంటే మేము అవకతవకలు చేసిన వాళ్ళమా? తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తారు. మీ నాన్న నువ్వు తుప్పు కాదు నిప్పు అనుకుంటే సిబిఐ విచారణ వేసుకోండి, మీరు తప్పు చేయలేదని నిరూపించుకోండి అని ఈ సందర్భంగా సవాల్ విసురుతూ, మా నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు. అలాంటిది ఈరోజు పుస్తకాలు రాస్తే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆ పుస్తకాలు చదివితే విచిత్రంగా ఉంటుంది. ఆరోపణలు ఉన్నాయంటారు, ఆరోపణలు వేసేది వాళ్ళే, పుస్తకాల్లో మళ్ళీ రాసేది వాళ్ళే. అలా ఉంది పరిస్థితి మన ప్రతిపక్ష పార్టీ. ఓటు నోటు గురించి మాట్లాడితే కోర్టులో ఉన్న విషయాల గురించి మాట్లాడకూడదని వెంటనే మైక్ ఎత్తుకొని మాట్లాడతాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు మాత్రం వీణుల విందుగా వింటూ ఉంటాడు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి లోకేష్ బాబు, ఇలాంటి ఇసుక దోపిడీ కానీ, వైజాగ్లో మీరు దోచుకున్న భూములు కానీ ఇవన్నీ కూడా బయటపడాలి అంటే సిబిఐ విచారణ అనేది ఉండాలి. మన పప్పు ఉన్నాడు, మళ్ళీ అతన్ని చూస్తే నాకు కామెడీ ఆర్టిస్టే గుర్తొస్తాడు. కావాలని ఒక్క పదం అటు ఇటు వేస్తే కావాలని ప్రతిపక్ష పార్టీలు వక్రీకరించే విధంగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లా చేస్తే దుమ్మెత్తిపోవచ్చు. ఇప్పుడు సిప్పాకటం 2-3 అంటాం, అది తప్పడితే ఎట్లా? ఇప్పుడు ఆయుసలో స్పీడ్లో మాట్లాడేస్తారు 2 నిమిషాలు. అది వాళ్ళు సమర్థించాలి. అటు వాళ్ళు చెప్పిన వాక్యాలన్నీ చేస్తే ఎన్ని తప్పులు చేశారు. మల్టిప్లికేషన్ కూడా రాదు కొంతమందికి. అట్లంటే అది కరెక్ట్ కాదు. వక్రీకరిస్తే ఎట్లా? అన్నీ కావాలని. సో ఎవరు ఉంచిన విధంగా మనం పరిపాలన చేసుకుని ముందరికి వెళ్తున్నాం. అసూయపరులు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు. వాళ్ళ ఆలోచన మేమేం చెప్పలేం కదా. ఇక మళ్ళీ నువ్వు సవాలు విసురుతుంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందర తొడగొడితే ఆ చికెన్ షాప్ వాడు ఏం చేస్తాడో అదే పరిస్థితి నీకు భవిష్యత్తులో నువ్వు చూడాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.